రీసెంట్గా మన ఇండియాలో దొరికిన ఒక గొప్ప నిధి అమెరికాకు నిద్ర పట్టకుండా చేస్తూ ఉంది. 220 మిలియన్ సంవత్సరాలుగా పాతిపెట్టిన ఈ సంపద చైనా, రష్యా, జపాన్ వంటి దేశాలను కూడా వణికించేస్తూ ఉంది. ఈ ఒక్క ఆవిష్కరణ ఫలితంగా భారతదేశం ప్రపంచంలో నెక్స్ట్ సూపర్ పవర్గా మారగలదు. ఇది కేవలం నిధి మాత్రమే కాదు, మన భవిష్యత్తుకు ఒక అసలైన ఆయుధం. అమెరికా నుండి రష్యా వరకు ప్రతి ఒక్క దేశం కూడా మన దేశాన్ని చూసి ఎందుకు కుళ్ళుకుంటూ ఉందో, ఎందుకు ఆ దేశాలన్నీ టెన్షన్తో జుట్టు పీక్కుంటూ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. చైనా, జపాన్ వంటి దేశాలు టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ కూడా ఇప్పుడు రీసెంట్గా మన దేశంలో దొరికిన ఆ విలువైన అమూల్యమైన నిధిని చూసి నోరెళ్లబెట్టాయి. ఏ దేశపు తలరాతనైనా సరే మార్చగల సత్తా ఇప్పుడు మన చేతిలో ఉంది. ఒకే ఒక్క దెబ్బతో మనం సూపర్ పవర్గా మారే ఛాన్స్ కొట్టేశాము. ఎన్నో కోట్ల సంవత్సరాలుగా మన రాజస్థాన్ భూమిలో దాగి ఉన్న ఆ గొప్ప సంపద మన భారతదేశ చిత్రపటాన్ని కాదు, ప్రపంచ పటాన్ని కూడా మార్చగలదు. ఇది ఊహించి చెబుతున్న విషయం కాదు, జరగబోయే సత్యం. ఈ ఆవిష్కరణ కారణంగా అమెరికా కూడా షాక్ అయింది. చైనా గుండెలు బాదుకుంటూ ఉంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇండియా గురించి చర్చించుకుంటూ ఉంది. 220 మిలియన్ సంవత్సరాలుగా భూమి కింద దాగి ఉన్న రహస్యం మోడీ ప్రభుత్వానికి కానీ, రాజస్థాన్ జనాలకు కానీ తెలియదు. ఈ మధ్యనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది సాధారణ ఖనిజం కాదు, అది ఒక తెల్ల బంగారం. దీని ధరను కేవలం డబ్బుతో మనం నిర్ణయించలేము. మన భవిష్యత్తు మొత్తం ఈ ఖనిజం మీదే ఆధారపడి ఉంది. మన దేశం ఆర్థిక పరంగా కూడా ఎదిగేందుకు ఈ ఖనిజం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం దక్షిణ అమెరికా నుండి, ఆఫ్రికా దేశాల నుండి యుఎస్ఏ ఈ ఖనిజాన్ని దిగుమతి చేసుకుంది. దానికోసం చైనా అనేక దేశాల ప్రభుత్వాలను కూల్చివేసింది. అలాంటిది ఇప్పుడు భారతదేశంలో సొంత గడ్డ మీద ఈ ఖనిజం ఆవిష్కరణ జరిగింది. ఈ డిస్కవరీ తర్వాత రాబోయే కాలంలో టెక్నాలజీ పరంగా సెక్టార్లో కూడా మనం సూపర్ పవర్గా ఎదగబోతున్నాము. అంతేకాకుండా ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో కూడా మన సత్తా చాటి చెప్పడానికి అవకాశం ఉంది. దాంతో ప్రపంచం మొత్తం మన భారతదేశం ముందు తలవంచక తప్పదు. ఇది చిన్న డిస్కవరీ కాదు. నేటి కాలంలో మొబైల్ నుండి మిసైల్ వరకు, డ్రోన్ నుండి స్పేస్ క్రాఫ్ట్ వరకు కూడా దీనిని ఉపయోగిస్తూ ఉన్నారు. వీటన్నిటిలోకి సోర్స్ మెటీరియల్ ఈ ఖనిజమే. ప్రతి ఒక్క వస్తువుకి ఈ ఖనిజం లైఫ్ లైన్గా మారింది. మరి ఇటువంటి ఖనిజపు నిల్వలు మన భారతదేశంలో ఉన్నప్పుడు ప్రపంచ దేశాలు మౌనంగా ఉంటాయా? అందుకనే మన భారతదేశం ప్రపంచం దృష్టి నుండి ఈ కొత్త డిస్కవరీని దాచిపెట్టింది. మన స్ట్రాటజీ చాలా డిఫరెంట్గా ఉంది. అయితే ఏదో ఒక రకంగా ఈ డిస్కవరీ గురించి బయటపడిన తర్వాత మన శత్రు దేశాలు భయాందోళనకు గురి అవుతూ ఉన్నాయి. ఈ తెల్ల బంగారం భారతదేశాన్ని సూపర్ పవర్గా మారుస్తుందా? భారతదేశం అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలకు పోటీ ఇచ్చే శక్తిగా మారుతుందా? ఈ సీక్రెట్ డిస్కవరీ పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇటువంటి దేశ విదేశీ న్యూస్ గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న ఈ వైట్ గోల్డ్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచేసింది. ఇంతకీ సస్పెన్స్లో పెట్టకుండా ఆ వైట్ గోల్డ్ ఏంటి అని మీరు అడగాలి అనుకుంటున్నారా? ఆ వైట్ గోల్డ్ మరేదో కాదు, లిథియం. ఈ లిథియం కోసం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ వంటి ప్రమాదకరమైన ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి కూడా చైనా సిద్ధంగా ఉంది. అలాంటిది మన భారతదేశంలో రాజస్థాన్లో లిథియం నిల్వలు బయటపడ్డాయి అని తెలిస్తే చైనా ఏం చేస్తుందో ఆలోచించండి. ఇక మీదట మనం ఆడిందే ఆట, పాడిందే పాటగా మారబోతుంది. ఎందుకంటే కిలోల కొద్దీ కాదు, టన్నుల కొద్దీ మన దగ్గర లిథియం నిల్వలు ఉన్నాయి. ప్రపంచ డిమాండ్ని కూడా మనం తీర్చగలిగే సత్తా ఇప్పుడు మనకి ఉంది. జమ్మూ కాశ్మీర్లో కూడా భారీ లిథియం నిల్వలు కనుగొనబడ్డాయి. అక్కడ దాదాపు 59 లక్షల టన్నుల లిథియం ఉంది అని చెప్పబడింది. ఈ వార్త బయటకు రాగానే చైనా ఒక్కసారిగా షాక్ అయింది. ఇక తర్వాత రాజస్థాన్లో దాదాపు 60 లక్షల టన్నుల లిథియం కనుగొనబడింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని సర్వే ప్రకారం తెలుస్తూ ఉంది. నిజానికి లిథియం ప్రపంచంలోనే అత్యంత తేలికైన లోహం. దీని డెన్సిటీ ఇతర బ్యాటరీ మెటల్స్ కంటే కూడా చాలా రెట్లు ఎక్కువ. అందుకనే ఎలక్ట్రిక్ వెహికల్స్, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కెమెరాలు, ఉపగ్రహాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటిల్లో లిథియం బ్యాటరీలు వాడుతూ ఉంటారు. ఈ లిథియంపై కంట్రోల్తో పాటు టెక్నాలజీ మీద, పవర్ మీద కంట్రోల్ ఇప్పుడు మన చేతుల్లో ఉంది. కేవలం టన్నుల కొద్ది లిథియం దొరకడం మాత్రమే కాదు, దాని గ్రేడ్, ప్యూరిటీ కూడా చాలా క్వాలిటీగా ఉంది అని తెలుస్తూ ఉంది. రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లలో లభించే లిథియం ప్యూరిటీ దాదాపు 80 నుండి 90% వరకు ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ లిథియం నిల్వల కంటే ఎక్కువ. లిథియం బ్యాటరీలలోనే కాకుండా న్యూక్లియర్ పవర్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మన ఇండియన్ థర్మో న్యూక్లియర్ ఆయుధ ప్రోగ్రాంలో
లిథియం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ డిస్కవరీ భారతదేశాన్ని పవర్లోనే మాత్రమే కాకుండా డిఫెన్స్లో సైనిక సామర్థ్యాల్లో కూడా సూపర్ పవర్గా మార్చగలదు. రాజస్థాన్లోని నాగౌర్, పాలి, బార్మేర్, జైసల్మర్, బన్స్వారా, సిరోహి, బికనీర్ మరియు హనుమాన్గఢ్ వంటి ప్రాంతాలలో పెద్ద మొత్తంలో లిథియం నిక్షేపాలు కనుగొనబడినట్లు నివేదికలలో స్పష్టంగా తెలుస్తూ ఉంది. నాగౌర్లోని దద్వానా, పాలీలలో టంగ్స్టన్ కోసం చేసిన డిస్కవరీలో కనుగొనబడిన లిథియం సిగ్నల్స్ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాయి. లిథియం దొరికిన శిల 22 సంవత్సరాల నాటిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు, భారత ప్రభుత్వం ఇప్పుడు లిథియం కోసం నేషనల్ మిషన్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ను ప్రారంభించింది. దానివల్ల లిథియం అన్వేషణ, మైనింగ్, ప్రాసెసింగ్, ఎగుమతి పూర్తిగా భారతదేశం కంట్రోల్లోనే ఉంటుంది. కాబట్టి టెక్నాలజీ పరంగా కూడా మనం చాలా డెవలప్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. లిథియంను ప్రాసెస్ చేయడానికి భారతదేశం హిందుస్థాన్ కాపర్ కేబుల్, ఓలా ఎలక్ట్రిక్ వంటి కంపెనీలను ఈ ప్రాజెక్టులో చేర్చింది. ఇది లిథియం కార్బోనేట్ హైడ్రాక్సైడ్గా మార్చి నేరుగా బ్యాటరీలలో ఉపయోగిస్తుంది. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ నిల్వలను కూడా కలుపుకుంటే భారతదేశ లిథియం నిల్వలు చైనా కంటే 8 రెట్లు ఎక్కువగా ఉండవచ్చు. రాజస్థాన్లోనే దీని విలువ 34 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. 2035 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం సోర్స్గా మారిపోతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క దేశం మన దేశం ముందు తలవంచక తప్పదు. అంతేకాకుండా అప్పటికి ప్రపంచంలో సగం పైగా వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్గా మారిపోతాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ కూడా $100 బిలియన్ చేరుకుంటుంది. కాబట్టి మన దేశం ఈ అవకాశాన్ని గుర్తించి లిథియం ఆధారంగా సూపర్ పవర్ దేశంగా మారే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అది సరే, కానీ భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున లిథియం దొరికింది కాబట్టి మనం గ్లోబల్ మార్కెట్ని సృష్టించేందుకు వీలుందా? ప్రస్తుతం అయితే లిథియం డిమాండ్ ప్రతి సంవత్సరం దాదాపు 80% చొప్పున పెరుగుతుంది. అంతేకాకుండా రాబోయే 10 సంవత్సరాలలో ఈ డిమాండ్ 3 రెట్లు పెరుగుతుంది. దీనికి కారణం ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ వైపు ఇంట్రెస్ట్ చూపడమే. కాబట్టి ఈ మధ్యకాలంలో సోలార్ పవర్తో, విండ్ ఎనర్జీతో ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిసిటీని స్టోర్ చేయడానికి లిథియం బ్యాటరీలు చాలా అవసరం. లిథియం ధరలు పెరగడానికి కూడా ఇదే కారణం. ఒక అంచనా ప్రకారం 2022 సంవత్సరంలో లిథియం ధర టన్నుకు $10,000 దాటుతుంది. మరి ఇలాంటి టైంలో మన ఇండియా స్వతంత్రంగా లిథియం ఉత్పత్తి చేస్తూ ప్రాసెస్ చేయడం ప్రారంభిస్తే అప్పుడు మన దేశపు ఫారిన్ కరెన్సీ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. ఎగుమతుల ద్వారా $1 బిలియన్ కూడా మనకు సంపాదించవచ్చు. ఇప్పుడు లిథియం మైనింగ్, రీసైక్లింగ్ ఇలా మొత్తం మనమే చూసుకుంటూ ఉంటాము. ఇకపోతే లిథియం బ్యాటరీలను ఒకసారి ఉపయోగించిన తర్వాత పారవేయరు. వాటిల్లో 90% వరకు పదార్థాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేయొచ్చు. ఇప్పటికే ఇండియాలో చాలా కంపెనీలు లిథియం బ్యాటరీ రీసైక్లింగ్ మీద పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం వేస్టేజ్ కూడా తగ్గించవచ్చు. లిథియం కేవలం ఆటోమొబైల్ ఇండస్ట్రీకి మాత్రమే లిమిట్ అవ్వలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ వంటి మోడర్న్ సెక్టార్లో కూడా ఈ బ్యాటరీలు చాలా అవసరం. వీటన్నిటికీ కూడా లిథియం ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి మన దేశం ఈ లిథియం నిల్వలను సరిగ్గా నిర్వహిస్తే రాబోయే కాలంలో మనం ఒక గొప్ప ఎక్స్పోర్టర్గా కూడా మారేందుకు అవకాశం ఉంది. భారత ప్రభుత్వం 2030 నాటికి దేశంలోని 30% వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చాలని ప్లాన్ చేస్తూ ఉంది. కాబట్టి దానికోసం ప్రతి సంవత్సరం ఎన్నో కోట్ల లిథియం అయాన్స్ అవసరం. వాటిని మనమే తయారు చేసుకుంటే మన ఫైనాన్షియల్ సిస్టమ్ డెవలప్ అవ్వడమే కాకుండా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. కాబట్టి లిథియం భారతదేశానికి ఒక ఖనిజం మాత్రమే కాదు, మనం సూపర్ పవర్గా ఎదగడానికి మనకు దొరికిన ఒక దివ్య ఆయుధం. దానిని చక్కగా ఉపయోగించుకోవడమే మన లక్ష్యంగా మారాలి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ను రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.